హ్యాపీ మ్యామ్. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. కీర్తి 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 నీకంటే సినిమా పిచ్చి నాకేంటి? నేను ఒక సైకాలజీ గ్రాడ్యుయేట్ని. నేనెందుకు నీ షార్ట్ ఫిల్మ్ కోసం ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి? జస్ట్ గో టు హెల్ప్. ఓకే ఓకే, ఈ మంత్ రెంట్ మొత్తం ఖర్చు పెట్టేసి లాస్ట్ 2 days షూట్ చేశాను. ఇప్పుడు ఇంకొకరిని పెట్టి మళ్ళీ ఫస్ట్ షూట్ చేయాలని నా దగ్గర బడ్జెట్ కూడా లేదు. ఏమైనా షార్ట్ ఫిల్మ్ ఆగిపోతుంది అంతేగా. పోనీరా, పోనీండి. సర్లే, చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. ఇక్కడేమో లో బడ్జెట్, పైగా సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. ప్లీజ్ అండర్స్టాండ్, ఈ షార్ట్ ఫిల్మే నాకు. అర్థమైంది, నీ కెరియర్ నా కర్మ. సర్లే డ్రామా ఆపు, వస్తాను. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ అంకిల్. కీర్తి అంత ఈజీగా ఒప్పుకుంటున్నాను అనుకోలేదు. థ్యాంక్ యూ. రండా. సచ్ అన్ ఇడియట్. రేపే లాస్ట్ డే. యా, బాయ్. బాయ్. హాయ్ మేడం. నమస్తే మేడం. మీతో సెల్ఫీ దిగాలని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం మేడం. నాతో ఎందుకు? హీరోయిన్ మీరే కదా మ్యామ్? హా, నేనే. కేశవ్ 2 steps వెనకెళ్ళు. మొహమాట పడకండి, దగ్గరికి రండి. హలో, స్టాప్ ఇట్. అక్కడి నుంచి ఒక 2 counts వెయిట్ చేసి ఇమీడియట్ గా కెమెరా ఫేవర్ తీసుకో. ఏం చేస్తున్నావు? సెన్స్ లేదా? నాకేం తెలీదు. పెట్టి టికెట్ కొంటే గానీ చూపియరా మీ సినిమా వాళ్ళు? హౌ డే యు టచ్ మీ? పట్టుకో. సెల్ఫీ తీద్దాం. ఏంట్రా ఇదంతా? ఎవరు వీళ్ళు? సచిన్ ఏమైంది బ్రో? రే ఆ చెవులో బ్లడ్ ఏంటి? అయ్యో ఓకే. రే అసలు ట్రై పడరా. 15,000 ఎలా ఇరిగిపోయింది? డైరెక్ట్ హీరో అయితే ఇలానే ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి బయటికి పద. కంగ్రాట్స్ వాసు. సార్ బాగా తీసావు, నైస్. బాగా మెచ్యూర్గా చెప్పావు కథ. థ్యాంక్ యూ సార్. అని మనం చేద్దాం పక్కాగా. సార్ అబ్బాయికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి మనం లాంచ్ చేద్దాం. అండ్ నువ్వు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని నన్ను వచ్చుకోవాలి. ఇంకో 1 monthలో రెడీ చేసేస్తాను సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రేపు నేను యూఎస్కి వెళ్తున్నావు. స్కెడ్యూల్కి స్క్రిప్ట్ ఎప్పుడు ఇస్తున్నావు? నేను మళ్ళీ 2 months వరకు రాకపోవచ్చు. అయిపోయింది సార్, క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. రేపు మార్నింగ్ కల్లా మీకు సబ్మిట్ చేసేస్తా. సరే అయితే రేపు మార్నింగ్ 10కి ఆఫీస్కి వచ్చి, రేపు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ నాది. ఓకే సార్.
అమేజింగ్, చాలా బాగుంది వాసు. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేదు, అదిరిపోయింది. దీని మీద డబ్బులు పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్. మంచి రైటర్ నువ్వు. నువ్వు వెంటనే స్టార్ట్ చేసే ప్రాజెక్ట్, నీకు టీం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగోరా. కసబాగా స్టార్ట్ చేద్దాం. ఇంకెందుకు లేటు, కూలింగ్ పోద్ది. కీర్తి కోసం మీటింగ్ రా, మీరు కానిచ్చేయండి. హాయ్ కీర్తి. అబ్బా మామూలు కథలు కావరా నీవి? హాయ్ కీర్తి. ఏంటి రేపు నువ్వా? హాయ్. హాయ్. నైస్ వ్యూ. ఏంటి చేతిలో బ్యాగ్? మంచి ఇంకా A small gift for you. నాకా? ఎందుకు ఇవన్నీ? Congratulations. థ్యాంక్ యూ. I'm really happy for you. చాలా బాగుంది. Your device is connected. రే వాసు, నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ లో నా పేరు వేసుకోరా, నీకు కలిసి వస్తుంది. యాక్చువల్లీ పేరు కాదు, ఫోటో వేయించుకో. యజమానాలుగా వేస్తారు ఫోటో, ఏమంటావా? వద్దులే. You guys are unbelievable. ఫస్ట్లో ఎంత తిట్టుకున్నానో ఇప్పుడు అంత మిస్ అవుతున్నా. ప్లీజ్ బీ ఇన్ టచ్. నువ్వు ముంబై వెళ్ళిపోతావు, ఈడు పెద్ద సినిమా పనులు పడితే అసలు మా ఫోన్లో ఎత్తాడు. అందరు బాగుండి, నా కాఫీ నేను కాసుకుంటా. ఆపరాక్ష. నన్నైతే పక్కా మర్చిపోతాడు. నేను మర్చిపోతానా? ఇంపాసిబుల్. అయితే నువ్వు డైరెక్టర్గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో, అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని. డన్. నేను బయలుదేరుతా ఇంకా. రే షార్ట్ ఫిలిం పద పోదాం. Bye. నైస్. ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ? మాక్సిమం 5 minutesలో బయలుదేరుతా. కూల్. కీర్తి, నీ ఫ్రెండ్స్ని క్యాఫేకి వస్తాను. నీ పేరు చెప్తే 10% డిస్కౌంట్ ఇస్తా. ఓకే. See you రా. సరే నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికి వర్షం పడేలా ఉంది, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. I'm so into you, I'm so into you. సో మళ్ళీ ఎప్పుడు? తెలీదు. సారీ, నేను నీకే గిఫ్ట్ కొనలేదు. రోజీ, What the fuck? ఏమైంది? రోసీ ఎవర్రా? I thought you were a gentleman. Such a pervert. కీర్తి ఏమైంది? ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా? మీ మగాళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. You men are dogs. ఐమ్ రియలీ సారీ. రోజీ ఎవరో నాకు నిజంగా తెలీదు. అదేంటోలా నోట్లోంచి వచ్చేసిందంతే. Just shut up and get lost. నిన్ను ఇష్టపడ్డాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. This is so embarrassing. I never want to see your face again. రోజీ, రోజు ఎవర్రా? తెలీదురా. రే నిజం చెప్పరా. నీ అప్ప నిజంగా రా.
నా లైఫ్లో ఇప్పటివరకు రోజీ ఆ పేరు కూడా వినలేదు. మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు? అదే అర్థం కాక వస్తున్నాను. అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు, ఏ సీనో గుర్తొచ్చుంటుంది, ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసుంటావు. అసలే ఆ పిల్ల తిక్కది, ఇప్పుడు ఊరుకుంటుందా? ఇప్పుడు ఎలా రా? రేయ్, ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు, రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది. దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి. స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి. లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు, పోతుంటారు. ఏరా టెన్షన్గా ఉందా? టెన్షన్ అది చాలా చిన్న పదం రా. ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు. 10 సంవత్సరాల కల, 1 సంవత్సరం కష్టం. బ్రో షో అయిపోయింది. బాస్ సినిమా ఎలా ఉంది? మస్తుగా ఉందన్న, మంచిగా అనిపించింది. హిట్ అంతే. బ్రో సినిమా బాగుండే డైరెక్టర్. డైరెక్టర్ అన్న అన్న సినిమా మాత్రం సూపర్ అన్న, బ్లాక్ బాస్టర్. క్లైమాక్స్ మాత్రం పిచ్చి ఎక్కించావు అన్న ఒక సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న సెల్ఫీ అన్న. ఓకే చలో 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 మెల్లగా మెల్లగా. అయిపోయింది వెళ్ళిపోండి. చిన్నపిల్లలకి ఏడుస్తున్నాడు, సినిమా హిట్. వాసు ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది. ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట, హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు. కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నారు. నేను హిందీలో లాంచ్ చేస్తారంట. ఏ నిజమా? బాలీవుడ్ లాంచా? దిస్ ఇస్ క్రేజీ. రే లక్ మామూలుగా లేదు. అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి వెళ్తావు నాకు అర్థమైపోయింది. లెట్స్ సెలబ్రేట్ ఓపెన్ ద బాటిల్.